ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పిఠాపురంపై ఎన్నికల అధికారులు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాత్రి 17 గాజు గ్లాస్ పెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. కారుకు జనసేన స్టిక్కర్ గుర్తించారు. కారుతో పాటు గాజు గ్లాసుల పెట్టెలు సీజ్ చేశారు. నిన్న 17 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పిఠాపురం తహసీల్దార్ ఆఫీస్కు ఈ కారును తరలించారు. ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూసిన దృశ్యాలను గమనించవచ్చు. పిఠాపురంలో ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక ఫోకస్ చేశారు. ఓ కారుకు జనసేన స్టిక్కర్ అంటించిన కారును ఆపి తనిఖీలు చేయగా అందులో గాజు గ్లాసులు ఉన్నటువంటి పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 17 గాజు గ్లాసు పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక నిన్న భారీగా బంగారం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. నిన్న ఎస్ఎస్టీ పోలీసుల తనిఖీల్లో నిన్న 17 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా పోలీసులు వెల్లడించలేదు. అయితే తాజాగా గాజు గ్లాసు పెట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అటు నగదును అలాగే బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు తాజాగా జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసులను 17 పెట్టెలను స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సంఘం అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పోలీసుల సహకారంతో ప్రత్యేకంగా రైడ్స్ నిర్వహిస్తున్నారు, సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేనకు చెందిన గాజు గ్లాసు పెట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్ జైన్ అవుతున్నారు పిఠాపురం నుంచి. ప్రకాష్, పిఠాపురంలో 17 గాజు గ్లాస్ పెట్టెలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. నిన్నైతే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ తాజాగా జనసేనకు చెందిన ఆ పార్టీ సింబల్ గుర్తు అయినటువంటి గాజు గ్లాసులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ రామదాస్, మరి ప్రధానంగా చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా హీటు పుట్టిస్తున్న నేపథ్యంలో పిఠాపురం ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఈ 2024 ఎన్నికల్లో ప్రధానంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడంతో ప్రధానంగా అక్కడ కీలక నియోజకవర్గంగా మారిపోయింది. ఎందుకంటే ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల అధికారులు అయితే ఆ పిఠాపురాన్ని అయితే జల్లుడ పడుతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎక్కడా కూడా ఎటువంటి అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే వాహనాలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే పంపుతున్న పరిస్థితి. ప్రధానంగా ఫ్లయింగ్ స్క్వాడ్ మొత్తం అనుమానం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న భారీ స్థాయిలో 17 కోట్ల విలువైనటువంటి బంగారం స్వాధీనం చేసుకున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి మనం ముఖ్యంగా చూసుకుంటే రాత్రి 12 గంటల సమయంలో మనం చూసుకుంటే 0188 ఒక వాహనంలో ఒక కారులో 17 బాక్సులతో ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి కారునైతే పోలీసులు అయితే క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీ చేయగా జనసేన సంబంధించిన స్టిక్కర్లు ఉండడమే కాకుండా అక్కడ ప్రధానంగా బాక్సులను ఓపెన్ చేసి చూడగా జనసేన సింబల్ ఏదైతే ఉందో గ్లాస్ సింబల్, జనసేన గ్లాస్ సింబల్ తో ఉన్నటువంటి గాజు గ్లాసు మొత్తం అన్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని కూడా దానికి సంబంధించినటువంటి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం, అనాధికారంగా మొత్తం ట్రావెల్ చేయడంతో వాటిని అయితే పిఠాపురంలో ఉన్నటువంటి జగ్గే చెరువు వద్ద అయితే ఆ కారుని పట్టుకుని అయితే దాన్ని అయితే సీజ్ చేసిన పరిస్థితి. సీజ్ చేసి అయితే ప్రస్తుతం అయితే పిఠాపురం రెవెన్యూ కార్యాలయం అవుతుంది, అక్కడికైతే తరలించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ యొక్క గతంలో మొత్తం ఏ ప్రాంతంలో పిఠాపురం నలుమూలలా కూడా ఆ పోలీసులు అయితే మొత్తం జల్లిడబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా అక్కడంతా కూడా మొత్తం అన్ని విధాలు కూడా చూస్తున్నారు. గత కొన్నాళ్ళ క్రితం అయితే మద్యం పట్టారు భారీ స్థాయిలో. అక్కడ కోట్ల విలువ చేసే మద్యాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో సీజ్ చేశారు. అలాగే 17 కోట్ల విలువ చేసే బంగారం పక్కన సీజ్ చేసిన పరిస్థితి ఈ ఉన్న నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ రాత్రి తాజాగా ఈ గాజు సింబల్ గాజు గ్లాసులు ఏవైతే ఉన్నాయో భారీ బాక్సులు 17 బాక్సులు అయితే పట్టుకుని సీజ్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ రోజు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు సాయి ధర్మతేజ్ ప్రచారం కూడా ఉంది. ఈ యొక్క ఉప్పాడ తీరంలో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సాయి ధర్మతేజ్ ఈ రోజు ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం మొత్తం కూడా ప్రచారాలు అయితే ఇప్పటి వరకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయి ధర్మతేజ్ వస్తున్న నేపథ్యంలోనే ఈ గాజు గ్లాస్ సింబల్ని మొత్తం జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా మన ప్రచార నిమిత్తం వాడేందుకు కూడా తీసుకొస్తున్న క్రమంలో దీన్ని పట్టుకున్నట్టుగా అయితే మనకు ప్రధానంగా వచ్చినటువంటి సమాచారంగా చెప్పవచ్చు. రామదాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్. ఇది మొత్తం మీద పిఠాపురంపై ఎన్నికల అధికారులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాత్రి 17 గాజు గ్లాసు పెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. కారుకు జనసేన స్టిక్కర్ గుర్తించిన పోలీసులు కారుతో పాటు గాజు గ్లాసు పెట్టెలను సీజ్ చేశారు. నిన్న 17 కోట్ల విలువైన బంగారాన్ని పిఠాపురంలో స్వాధీనం చేసుకున్నారు.
పిఠాపురం తహసీల్దార్ ఆఫీస్కు కారును తరలించిన పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో పిఠాపురం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టే పరిస్థితి. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వివిధ గిఫ్ట్లు అలాగే నగదును కూడా అటు బంగారము రకరకాల వస్తువులను ఓటర్లకు పంచేందుకు సిద్ధమవుతున్న వేళ పోలీసులు అలాగే ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు. పెట్టారు